మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఈరోజు గుమగుమల్లో అరటి వడియాల పులుసు రాజుగారు గుమగుమలాడించేలా చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ముందుగా ఆ అరటి వడియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చేసేద్దాం. అరటి వడియాల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, మినప వడియాలు 1/2 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. హాయ్ అండి. సో ఇక్కడ అరటి వడియాల పులుసు కావాల్సిన పదార్థాన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ. సో తేజ, నువ్వు కూడా రెడీ కదా? ఎస్, రెడీ. సో నేను కూడా ఇక్కడ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు కూడా జాగ్రత్తగా వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసుకోండి. సో ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుని వడియాలు వేయించేసుకున్నాను ముందుగా. ఓకే, ఏ వడియాలు? సో ఇక్కడ మినప వడియాలు తీసుకున్నాను నేను. బాగుంటాయి చాలా మినప వడియాలు, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. సో ముందుగా వేయించేసి మనం పక్కన పెట్టేసుకొని చివర్లో యాడ్ చేసుకున్నాం. ఓకే. సో అప్పుడు మనకు కొంచెం ఏంటంటే సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకుంటే కొంచెం తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటుంది. సో ఎండాకాలంలో బాగా వడియాలు పెట్టేసుకుని ఉంటాం కాబట్టి వర్షాకాలంలో ఆ వడియాలతో కూర చేసుకోవచ్చు హాయిగా. ఒకవేళ మినప వడియాలు కాకపోతే వేరేది ఏదైనా కూడా ట్రై చేయాలి. పెసర వడియాలు లేదా బియ్యం వడియాలు ఏవైనా. సో ఇవి కొంచెం బాగుంటాయండి. మినప వడియాలు అయితే కొంచెం టేస్టీగా ఉంటాయి. సో వడియాలు వేయించేసుకున్నాం. దీంట్లోనే పోపు పెట్టేసుకున్నాం అండి. ఓకే. ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సో జీలకర్ర ఆవాలు, ఎందుకంటే పులుసు కాబట్టి సో ఈ రెండే సరిపోతాయి. సో పులుసు కాబట్టి మనం పోపు కూడా బాగా పెట్టుకోవాలి మంచిగా. ఎస్, పోపు మీద మొత్తం టోటల్గా ఆ పులుసు టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. ఓకే. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా, కరివేపాకు, ఓకే, ఇంగువ. ఇంకేముంది, గుమగుమలే మొదలైపోయాయి ఆల్రెడీ. ఇంగువ వేస్తే కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. సో కొద్దిమందికి ఇంగువ అంతగా అలవాటు ఉండదండి, బట్ 1-2 సార్లు మీరు ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. ఎస్పెషల్లీ పులుసు లాంటి వాటిల్లో చిట్టికేడు ఇంగువ కనుక వేసుకుంటే అసలు రుచి అదిరిపోతుంది అనమాట. అలవాటు లేని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, రాజుగారు చెప్పినట్టు ఇంకో వదిలిపెట్టరు. దీంట్లో చింతపండు గుజ్జు, ఓకే, పులుసుకు సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. ఓకే. ఒకసారి బాగా కలిపేసి మనకి ఈ చింతపండు గుజ్జు కొంచెం మగ్గితే సో ఆల్మోస్ట్ ఆల్ మనకు పులుసు రెడీ అయినట్టే. సో మిగతా మనం ఆ వెజిటబుల్స్ కానీ అవన్నీ యాడ్ చేసేసుకొని మరి కాసేపు మరిగిచ్చేస్తే పులుసు రెడీ అయిపోతుంది. సో చింతపండు గుజ్జు అనేది కొంచెం మనకి ఆ పచ్చిదనం అది ఉంటుంది, అది కాస్త మరిగిపోతే సరిపోతుంది. ఎస్ అండి. ఓకే. సో చింతపండు గుజ్జు మరగాలి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. డ్రై స్కిన్తో బాధపడే వాళ్ళు పాలలో కాటన్ని ముంచి ముఖాన్ని బాగా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్కి కావాల్సినటువంటి తేమ అంది స్కిన్ డ్రైగా అయిపోకుండా ఎండిపోయినట్లు అయిపోకుండా ఉంటుంది. అలాగే బాగా కాంతులింతూ ఆరోగ్యంగా ఉంటుంది. గుమగుమలాడిపోతుంది పులుసు ఆల్రెడీ. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, చేసేసుకుంటే వేడిగా సర్వ్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఉడికించుకున్న అరటికాయ ముక్కలు. అవునండి. అరటికాయ ముక్కల తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే. రాజుగారు, ఇప్పుడు అరటికాయలతో కూడా వడియాలు పెట్టుకోవచ్చు అంటారా? లేదండి, అంటే మనకు ఎక్కువ నిల్వ ఉండదు అది. ఓకే. ఒక రకమైన స్మెల్ వస్తుంది. మామూలుగా చిప్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు మనం. అవును, మామూలు ప్లెయిన్ చిప్స్ కానీ లేకపోతే కొంచెం మసాలా చిప్స్ కానీ. ఓకే. సో అలా చేసి పెట్టేసుకోవచ్చు. కానీ వడియాలు మాత్రం పెట్టుకోవడానికి ట్రై చేయకండి, నిలువ ఉండదు. సో కొద్దిగా వాటర్ ఇస్తారా?
నెక్స్ట్ ప్రాసెస్ ఇది మరిగేంత వరకు మనం బియ్య పిండిలో కొద్దిగా వాటర్ వేసేసి ఓకే చిక్కదనం కొరకండి. ఉండలు లేకుండా కొంచెం జారుడుగా కలిపేసుకోవాలి బియ్య పిండి. బియ్య పిండి. దీంట్లో పులుసు కాబట్టి కొంచెం బెల్లం ఉండాల్సిందే. బెల్లం తురుము, ఓకే అలాగే మనం రెడీ చేసుకున్న బియ్య పిండి. సో ఎంత చిక్కదనం కావాలో చూసుకుని, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేకపోతే చాలు. ఎస్ అండి. సో చిక్కదనం చూసుకొని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఒక మరుగు వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం చిక్కబడిపోయింది. ఫైనల్గా ఇందాక మనం వేయించి పెట్టుకున్న వడియాలు. వడియాలు, కొత్తిమీర. సో స్టవ్ ఆపేసేసి, సో వడియాలు వేసాక ఎక్కువసేపు ఉండకపోతే బెటర్, బికాస్ వడియాలు మళ్ళీ సాఫ్ట్గా అయిపోతాయి. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. ఓకే, అరటి వడియాల పులుసు రెడీ. గుమగుమలాడిపోతోంది పులుసు. అరటి వడియాల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటి వడియాల పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన వడియాలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి వడియాల పులుసు రెడీ.